చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అన్న. అండ్ మీడియా వాళ్ళందరికీ నమస్కారం అండి. యాక్చువల్లీ నేను ఇందాక అనిల్ అన్న రాకముందు వరకు కొంచెం నేను నవ్దీప్ బ్రో అంతా చాలా అల్లరల్లరిగా అంతా ఉన్నాం. మీరు వచ్చిన తర్వాత కొంచెం షివరింగ్ స్టార్ట్ అయినా. మీరు గోల్ చేస్తారు, కాకపోతే హనుమంతుడి ముందు కుప్పగంతులు ఎందుకు అంటారు కదా, మీ ముందు నేను కుప్పగంతులు వేయలేను, అందుచేత కొంచెం టెన్షన్గా ఉంది. శివాజీ అని వేసే పంచులు కూడా ఏంటో నాకు తెలుసు, ఎందుకంటే వేరే వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఆ పంచులు నేను వింటూ ఉంటాను కాబట్టి నేను మాట్లాడేటప్పుడు కూడా ఏమొస్తాయో తెలుసు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడతాను. మీడియా వారందరికీ నమస్కారం, వెరీ గుడ్ ఈవినింగ్. ఈ సినిమా నరేషన్ తర్వాత, ఈ సినిమా షూట్ చేసిన తర్వాత చదువుతున్న దీంట్లో కానీ మొత్తం ఈ సినిమా అయిన తర్వాత నాకు ఒక చాలా ఇంపార్టెంట్ థాట్ ప్రొవోకింగ్, అంటే ఎప్పటి నుంచో ఉంది కానీ దాన్ని మనం ఎవరో ట్యాప్ చేయం, దాని గురించి మాట్లాడడం. నేను ఆలోచించా అసలు మన సినిమా ఏంటి, ఏం చెబుతున్నాం, ఈ క్యారెక్టర్స్ ద్వారా ఏం చెప్తున్నాం అంటే నాకు వచ్చినటువంటి ఒక థాట్ ఏంటంటే, మనం ఉద్యోగానికి అప్లై చేస్తాం చదువుకున్న తర్వాత. ఉద్యోగానికి అప్లై చేసిన తర్వాత CV ఉంటుంది. CVలో నీ టాలెంట్ ఏంటి అని అడుగుతారు, నీ స్కిల్ ఏంటి అని అడుగుతారు, నీ డ్రీమ్స్ ఏంటి అని కూడా అడుగుతారు, కానీ నీ కులం ఏంటి అని మాత్రం అడగరు ఎవరు. సో దాన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటి, అండ్ ఈ సినిమా ద్వారా మేము చెప్పేది ఏంటి అంటే, మన ఫ్యూచర్ మన కులం మీద బిల్డ్ అవ్వదు, మన టాలెంట్ మీద బిల్డ్ అవుతుంది మన ఫ్యూచర్. అండ్ మన సర్నేమ్ వల్ల, సర్నేమ్స్ కులాలు ఇవన్నీ మాట్లాడుకుంటూ ఉంటాం, స్పెషల్లీ సినిమా